నమస్కారం. మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మందొడ్డి గ్రామంలో నిన్న ఉదయం 11 గంటల సమయంలో తుంగభద్ర నదిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సుమారుగా 12 ట్రాక్టర్లకు పైగా రాజోలి పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. అయితే అసలు విషయం ఏంటంటే ఉదయం 11 గంటలకు పట్టుకున్న ట్రాక్టర్లు రాత్రి 11 గంటల దాకా స్టేషన్కు తరలించకుండా అదే గ్రామంలో పంచాయతీ పెట్టిన విషయం బయటకు పొక్కడంతో అక్కడ విలేకరుల విషయం తెలుసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రాజోలి పోలీసులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా విషయం వెల్లడించకుండా దాచి ఉండడంతో అక్కడి గ్రామస్తుల నుండి విషయం బగ్గున బయటపడింది. ఆరా తీయగా అసలు విషయం ఏంటంటే 12 ట్రాక్టర్లు, ఒక జేసీబీని పట్టుకున్న పోలీసులు ఒక పెద్ద మనిషి ఆధ్వర్యంలో పంచాయతీ చేసి తూతూ మంత్రంగా కేవలం 2 ట్రాక్టర్లే స్టేషన్కు తరలించారని అక్కడి గ్రామ ప్రజల ద్వారా సమాచారం అందింది. ఏదేమైనా అక్రమ ఇసుకను అరికట్టడంలో సీఎం చెప్పినా వినం, ఎస్పీ చెప్పినా వినం అన్నట్టు పెడచెవన పెట్టి పంచాయతీలతో పైసలు గట్టిగా వసూలు చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. అక్రమ ఇసుక వ్యాపారం ఇక్కడ ఎంత జరుగుతున్నా అరికట్టకపోవడానికి అసలు కారణం అక్రమ ఇసుక వ్యాపారం ఇక్కడ ఎంత జరుగుతున్నా అరికట్టకపోవడానికి అసలు కారణం అక్రమ వసూళ్లేనా? విషయం వెల్లడయ్యాక అధికారులు ఆదేశాలు జారీ చేసి చర్యలు తీసుకుంటారా, లేక వాల్టా చట్టంలో వాటాలు పంచుకుంటారా? ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తారా, లేక పైకి తల ఊపి తమ పని తాము చేసుకుంటూ ఉంటారా అనేది ఇక్కడ ప్రజలకు సందేహంగానే ఉంది. Hey,